అయితే ఈ బర్త్డేలో నేను ఒక్కటే అడిగాను యేసయ్యని, ఏంటంటే దేవా, ఒక నమ్మకమైన సేవకురాల్ని అని చరిత్రలో మిగిలిపోయే కృప మాత్రం నాకు ఇవి, ఇంకేం అడగట్లా. ఎందుకంటే ఫిజికల్గా నాకు ఏ బ్లెస్సింగ్ కొరకైనా పాకులాట్ లేదండి. గాడ్ హెస్ రియలీ బ్లెస్డ్ మీ. దేవుడు చాలా ఆశీర్వదించారు. అయితే ఒకటే అడిగాను, ఎప్పటికీ చరిత్రలో ఒక నమ్మకమైన దేవుని సేవకురాలు అనే ఒక్క పేరు నాకుంటే చాలు, నీ ఎదుట నమ్మకమైన సేవకురాలుగా నేను బ్రతికే కృప నాకు ఇవ్వు అని. ఇంకొక ఆశ కూడా గడిచిన 2 సంవత్సరాల నుండి నా హృదయంలో దేవుడు ఎక్కువగా పెడతా ఉన్నాడు. మీరు నా ప్రార్థనల్లో కానీ, లేదంటే నేను స్టేజ్ మీద ఆరాధిస్తున్నప్పుడు కానీ, నేను పలికే మాటల్లో మీరు ఒకవేళ అది గమనించి ఉండొచ్చు. ఒకటే ఆశ ఎక్కువ అయిపోతా ఉంది రోజు రోజుకి. అదేంటంటే ప్రపంచము నా ద్వారా, నా కుటుంబం ద్వారా నిన్ను ఇంకెక్కువ చూడాలయ్యా. నీ శక్తి, నీ బలము, నీ పరాక్రమము మమ్మల్ని చూసిన వారు మేమెవ్వరికి ప్రార్థన చేసినా, ఎవరి దగ్గర అడుగు పెట్టినా నీ కార్యాలు అలా జరగాలి, అదొక్కటే అడుగుతున్నానని గడిచిన ఒక 2 సంవత్సరాల నుండి అదే పట్టుబట్టి అడుగుతున్నానండి దేవుని సన్నిధిలో. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని ప్రభావాన్ని. అంటే సేవ చాలామంది చేస్తారు, సేవ పిలుపు కూడా చాలామందికి ఉండొచ్చు, కానీ అందరిలాగా కాదు. కానీ నిజంగా భారం కలిగి యథార్థంగా దేవుడు మెచ్చే సేవ, దేవుని ఘనపరిచే సేవ, దేవుని చిత్తానుసారమైన సేవ చేయాలని మరి నా ఆశ, నా ప్రార్థన. మీరందరూ కూడా ఈరోజు ఫ్యూ మినిట్స్ అయినా సరే నా కొరకు టైం తీసుకొని నా కొరకు ప్రార్థన చేయండి. దైవజనులకు మరి నేను ఇంకా ఏ విధంగా సపోర్ట్ చేయాలో, ఒక సాటి అయిన సహాయంగా, నా బిడ్డల్ని ఇంకా దేవుని కొరకు ఎలా పెంచాలో, ఒక కోడలిగా, ఒక కుమార్తెగా, ఒక తోడి కోడలిగా, ఒక ఆడపడుచుగా, ఒక అక్కగా, మీలో చాలామందికి, ఆ తర్వాత ఒక చెల్లిగా, ఒక దైవ సేవకురాలిగా దేవుడు ఎన్నో బాధ్యతలు నా మీద పెట్టారు. అవన్నీ ఆ రోల్స్కి అంత న్యాయం చేయాలంటే నా వల్ల కాదు. దేవుని కృప నాకు ఎంతైనా కావాలి. కాబట్టి ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు ప్రే ఫర్ మీ. మీరందరు నా కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మీ అందరి యొక్క ప్రేమను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను దేవుని. ఎందుకంటే మరి దైవజని భార్య అయిన తర్వాత, ప్రపంచానికి పరిచయం అయ్యాక దేవుని ప్రజలు చూపించే ప్రేమ చాలా గొప్పదండి. ఆ ప్రేమ కొన్నిసార్లు తట్టుకోలేని అనిపిస్తుంది. అంత విశేషమైన ప్రేమ దేవుడు మాకిచ్చారు దేవుని ప్రజల నుండి. అందుని బట్టి మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఫ్యామిలీని బట్టి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇదే విధంగా మరి కాలేబు ఆశీర్వాదం కావాలని అడుగుతా ఉన్నా. 85 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల శక్తి, అదే ఇవ్వయ్యా, కాలేబు ఆశీర్వాదం ఇవ్వని అడుగుతున్నాను. సో శక్తి తగ్గిపోకుండా దేవుని కొరకు శక్తివంతంగా, ఫిజికల్గా, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా దేవునిలో ఆఖరి వరకు సాగాలని, చరిత్రలో ఒక నమ్మకమైన సేవకురాలిగా మిగిలిపోవాలనేది నా ఆశ. కనుక మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. బ్లెస్సీ గారు ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాలకు మీటింగ్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు దాన్ని నా ప్రార్థన చేస్తాను అనగానే కింద మా అత్తమ్మ గారు ఉన్న రామతో చేయించుకుంటారంటదా, ప్రార్థన చేయించుకుంటారని. ఎక్కడైనా మా మదర్ గురించి రాయాల్సి వస్తే మదర్ ఇన్ లవ్ అని రాస్తారు బ్లెస్సీ గారు. యూజువల్గా మదర్ ఇన్ లా కదా, లా ప్రకారం మదర్ అయ్యారని రాస్తారు కదా, కానీ షీ రైట్స్ మదర్ ఇన్ లవ్, ప్రేమతో కూడిన తల్లి అని. సో అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి దేవుడు ఇంకా ఆమెను బలంగా వాడుకోవాలని ప్రార్థన చేయండి.